ఇవాళ బెంగళూరులో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. ఉదయం 11 గంటలకు బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో 3 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. ఈ 3 రైళ్లు బెంగళూరు, బెళగావి, అమృత్సర్, శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా, నాగ్పూర్, పూణే మార్గాల్లో నడుస్తాయి. దీంతో కర్ణాటక నుంచి నడిచే వందే భారత్ రైళ్ల సంఖ్య 11కు పెరిగింది. బెంగళూరు, బెళగావి మధ్య వందే భారత్ రైలు రావడంతో ఇరు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు గంట వరకు తగ్గనుంది. ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ. 1575 కాగా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 2905గా ఉంది. ఆ తర్వాత బెంగళూరు మెట్రో రెండో దశలో భాగంగా నిర్మించిన ఎల్లో లైన్ను జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోడీ. సుమారు 7,160 కోట్లతో 19 కిలోమీటర్ల పొడవున 16 స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ మార్గాన్ని నిర్మించారు. ఆర్వీ రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ మీదుగా బొమ్మసంద్ర వరకు ఈ లైన్ అందుబాటులోకి వస్తుంది. ఈ లైన్ ప్రారంభంతో బెంగళూరులో మొత్తం మెట్రో నెట్వర్క్ 96 కిలోమీటర్లకు పైగా విస్తరిస్తుంది. 15,610 కోట్లతో చేపట్టనున్న బెంగళూరు మెట్రో ఫేజ్ 3 ప్రాజెక్టుకు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 44 కిలోమీటర్ల పొడవున 31 ఎలివేటెడ్ స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ కొత్త ప్రాజెక్టులతో ప్రాంతీయ అనుసంధానం మెరుగుపడడంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని.